మనం మొన్న పండితుడంటే ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడిహ అతనికి సరిగ్గా వ్యతిరేకమైనటువంటి వాడు మూఢుడు అనమాట. ఆ మూఢుడు ఎవరో తెలుసుకుందాం. మూఢుడు అంటే ఇగో విదురుల వారు ఇట్లా చెప్తున్నాడు. చదువు లేకుండా మిడిసి పడుతూ ఉంటాడు. పేదవాడై గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉంటాడు. పని చెయ్యకుండా సొమ్ముల్ని పొందాలనుకుంటాడు. ఇలాంటి వాడు పండితుల చేత మూఢుడు అనిపించుకుంటాడు. అశ్రుత అశ్రుతశ్చ సమున్నత దరిద్రశ్చ మహామనా అర్ధాంశ్చ కర్మణా ప్రేప్సు మూఢ ఇత్యుచ్యతే బుధై. తర్వాత తన పని వదిలిపెట్టి ఇతరుల పని చేసేవాడు, స్నేహితుడిని మోసగించేవాడు మూఢుడు అనబడతాడు. స్వమర్థం యః పరిత్యజ్య పరార్థమనుతిష్ఠతి మిథ్యాచరతి మిత్రార్థే యశ్చ మూఢ స ఉచ్యతే. తనను ఇష్టపడని వాళ్లను ఇష్టపడతాడట, ఇష్టపడే వాళ్లను దూరం చేసుకుంటాడు, బలవంతుడితో విరోధం పెట్టుకుంటాడు. అతణ్ణి మూఢబుద్ధి అంటారు. అకామాన్ కామయతి యః కామయానాన్ పరిత్యజేత్ బలవంతంచయో ద్వేష్టి తమాహుర్మూఢచేతసం. శత్రువుని మిత్రుడిగా భావిస్తాడు, మిత్రుణ్ణి ద్వేషిస్తాడు, హింసిస్తాడు, చెడ్డ పని మొదలు పెడతాడు. అలాంటి వాణ్ణి మూఢుడు, మూఢబుద్ధి అంటారు. అమిత్రం కురుతే మిత్రం మిత్రం ద్వేష్టి హినస్తి చ కర్మచారభతే దుష్టం తమాహుర్మూఢచేతసం. అలానే భరతవంశోత్తమ తన పనుల్ని ఇతరులకు పురమాయిస్తాడు, అన్ని చోట్ల సందేహిస్తూ ఉంటాడు, తొందరగా ముగిసే పనిని సాగదీస్తాడు. అతడు మూఢుడు. అలానే పితరులకు వాడు ఎప్పుడూ శ్రాద్ధం పెట్టడు, దేవతల్ని పూజించడు, మంచి హృదయం గల మిత్రుణ్ణి పొందడు. అట్లాంటి వాడిని మూఢబుద్ధి అంటారు. శ్రాద్ధం పితృభ్యో న దదాతి దైవతాని నచార్చతి సుహృన్మిత్రం న లభతే తమాహుర్మూఢచేతసం. వీడు ఇంకొక పని కూడా చేస్తాడట. పిలవకుండా లోపలికి ప్రవేశించేవాడు మూఢుడు, అడగకుండానే ఎక్కువ మాట్లాడేవాడు మూఢుడు, నమ్మతగని వాళ్లను నమ్మేవాడు మూఢుడు. ఇట్లాంటి నరాధముడే మూఢుడు అని పిలువబడతాడట. అనాహుత ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూఢచేత నరాధమ. పరంక్షిపతి దోషేణ వర్తమాన స్వయం తథా యశ్చ క్రుధ్యత్యనీశాన సచ మూఢతమో నరః. తాను తప్పు చేస్తూ ఆ తప్పును ఇతరులలో ఎత్తి చూపిస్తాడు, అసమర్థుడై కూడా కోపం ప్రదర్శిస్తాడు. అట్లాంటి మనిషి మహామూర్ఖుడు. తన బలం ఎంతో గుర్తించడు, పని చెయ్యకుండానే దుర్లభమైనటువంటి దాన్ని కోరతాడు. ధర్మార్థములకు విరుద్ధమైనది కోరేవాడు ఈ లోకంలో మూఢుడు. రాజా, అంతేకాకుండా వాడు అర్హత లేని వాడికి ఉపదేశిస్తాడు, దరిద్రుణ్ణి సేవిస్తాడు, లోభిని పట్టుకొని వేళ్లాడతాడు. అట్లాంటి వాడిని మూఢుడు అని అంటారు. అశిష్యం శాస్త్రియో రాజన్ యశ్చ శూన్యముపాసతే కదర్యం భజతే యశ్చ తమాహుర్మూఢచేతసం. ఇవి అండి మూఢుడి లక్షణాలు. ఇట్లాంటి లక్షణాలు కలవాడు ఎక్కడ కనపడ్డా వాడిని మూఢుడు అని మనం వెంటనే క్లాసిఫై చేసేయచ్చు. ఇది విదురనీతిలోని ఒక భాగం. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.